సార్ మేడం అమ్మ నాన్న అక్క చెల్లి అన్న మీకు నమస్కారం పెడతానండి. ఇదే ఒక ఐరన్ రాడు సార్, అన్నము తిని గొంతులు పెట్టి వంచేసానమ్మా. అదే ఒక రాడు గొంతులు పెట్టి వంచేసంలో కొద్దిగా మిస్ అయ్యి గొంతులు దిగిపోయిందా అన్నా, ఇదే ఒక సెంటర్లో చచ్చిపోతానండి. ఏమండి సార్, మన ఊర్లో తిప్పి తిప్పి కొడితే చూడండి, ఇంత పెద్ద ఊరన్నా. ఇవ్వండి, నా బిడ్డలకి పూట భోజనం కూడా లేదన్నా. ఇంత అన్యాయం ఉంటుంది సార్ మన ఊరు ధర్మం అండి. ఏమన్నా నేను కూడా చాలా ఊర్లో పోగులు వేసింది కానీ ఇలాంటి దానా ధర్మం ఎక్కడ చూడలేదనయ్యా. ఇవ్వండి, చిన్న చిన్న ఊర్లో వేసానా నాకు 3,000, 4,000, 5,000 వస్తాయి సార్. ఇంత పెద్ద ఊరన్నా, ఎంత మంది జనాలు వచ్చారు సార్ అన్న. నమస్తే పెడతాను చూసి ఖాళీకి పోతే ఎలాగన్నా, మన ఊరు నమ్మి వచ్చానన్నా. నా బండికి డీజిల్ మందం కూడా గదిలేదు సార్ ఈ ఊర్లో. ఏమన్నా ఎప్పుడైనా సాయం చేస్తారా లేకపోతే సాయం చేయలేదన్నా. ఏమన్నా నమస్తే పెడతాను సార్. మేడం అమ్మ, ఇంతమంది తల్లిదండ్రులండి, ఒక రోజు సినిమాకి పోవాలంటే ఎంతో ఖర్చు పెడతామన్నా. ఒక రోజు దోస్తులు వెంట పోతే ఎంతో చూడండి సార్, తింటాము తాగుతాం సార్. మేడం అన్నా, మీ ఊళ్ళో నమ్మి వచ్చానన్నా. చిన్న ఊర్లో వేసాను సార్, పక్కన రోడ్డు మీద అండి, పెట్రోల్ పంపు కాడ. చిన్న ఊరు చూడండి సార్, కానీ గొప్పగా పేరు వచ్చిందన్న ఊర్లో. ఏమంటే ఇంత పెద్ద ఊరు కానీ మన ఊరు ధర్మం సార్. చచ్చిపోయిన మనిషి మీద వేస్తారు చూడండి, అలాగే వేసిపోయారన్న మనిషికి 5 రూపాయలు 10 రూపాయలు. ఏమన్నా నమస్తే పెడతానండి. పేరు నాన్న, ఇక్కడ భూపేలు చూడండి సార్, ఇక్కడ మయూరి. రాత్రి పూటన్నా ఇది సార్, ఎంతో సంపాదిస్తాము, ఎంతో తింటాము. చచ్చినప్పుడు ఏం తీసుకుపోతామన్నా, మన వెంట చూడండి ఏది రాదండి అన్నా. దాన ధర్మము గొప్పగా పేరండి. నా బిడ్డ చేతిలో ఇక్కడ ఒక అమ్మగారు 150 రూపాయలు ఇచ్చారండి. వాళ్ళని వాళ్ళ కుటుంబని దేవుడు సరదాగా దీవించాలి అన్నా. ఎప్పుడైనా చూడండి సార్, ఉన్నోడు ఇవ్వడన్నా. ఉన్నోడికి రూపాయి పోతే ప్రాణం పోతుంది కానీ లేనివాడు ఇస్తాడన్నా, లేనివాడికి అన్నా. ఇవ్వండి నాన్న, ఇప్పుడు నేల మీద పనితనము, టేబుల్ మీద పనితనము, ఆడమ్మాయి గుండెల మీద రాయి పగల కొట్టింది, ఇనుప రాడు గొంతులు పెట్టి వంచేసిందన్నా. ఇవ్వండి సార్, ఇదే ఒక చూడండి ప్రోగ్రామ్ అన్నా. ఇప్పుడు చూడండి వైరు మీద, ఇప్పుడు వైరు మీద పనితనము చూపెట్టినన్నా. నిన్న చూసి పక్క కాలనీలో అందరు ఇచ్చారయ్యా, నీ కష్టం చూసి, ఒక ఆడబిడ్డ కష్టం చూసి ఇచ్చారు పక్క కాలనీలో. ఈ రోజు మన ఊర్లో ఉన్నారు కానీ దాన ధర్మం అంటే చూసినాక చూసి వెళ్ళిపోతున్నారన్నా. నమ్మేసి పెడతానన్నా. అన్నా, నా బిడ్డలకి పూట భోజనం లేదండి సార్. అయ్యా, నా బిడ్డలకి పూట భోజనం ఈ ఊర్లో దొరకకపోయినా నాకు సౌండ్ సిస్టమ్ అయినా కిరేమందం కూడా రావాలన్నా. నేను పిల్లజల ఇంతమంది వచ్చి బాధపడుతూ మీరు చూశారు కదండి, ఒక 500 లేవన్నా ఇంత పెద్ద ఊర్లోనా. నమస్తే పెడుతున్న అక్క చెల్లెలండి. నాన్న, ఇప్పుడు వైర్ మీద పనితనం చూపెట్టాలి. జాగ్రత్తగా నడవాలి నాన్న. వైర్ మీద పనితనం చూపెట్టాలి, నడవాలి వైర్ మీద. ఈ ఊర్లో ఇస్తారు, మనం తింటామయ్యా ఊర్లో. హలో, పేరు నాన్న? ఇక్కడ కటారు శ్రీనివాస బాస్. ఇదండి 10 మందిలో ఒక్క తండ్రి గొప్పతనమన్నా. చూసే వాళ్ళు ఖాళీకి పోతారు కానీ అన్నా, దాన ధర్మం చేసే వాళ్ళు ఎప్పుడు ఖాళీకి పోడన్నా. 10 మందిలో గొప్పగా సహాయం చేసేవారు తల్లిదండ్రికి చూడనిస్తారన్నా. దాన ధర్మం విలువ తెలుసన్నా. రాత్రి పూట ఖాళీకి పోవడానికి 150 రూపాయలు ఇచ్చారు. పిల్లలు చెప్పలేదన్నా, వాళ్ళని వాళ్ళ కుటుంబం కొడుకులు బిడ్డల్ని భగవంతుడు నూరేళ్ళు చల్లగా కాపాడాలండి. నా పేదవాడికి నా బిడ్డలకి పూట భోజనం 150 రూపాయలు ఇచ్చారు. మరి పేరు కానమని వీరియా అబ్బాయి వారి మీద పంట చూపెట్టేసి చేయాలి. పేరు నాన్న, ఇక్కడ రియాన్సీ చూడండి సార్, చిన్న పాపన్న. ఇవ్వండి అనియా, రోడ్డు మీద ఎంతమంది తల్లిదండ్రులు చూస్తున్నా. నమస్తే పెడతాను. ఏమన్నా మీ ఊరు ఇలాగనే సార్ ధర్మం చేస్తారండి. ఇంత పెద్ద ఊరన్నా ఖాళీ చేస్తారన్నా. చిన్న పాప రియాన్సీ చూడండి, 101 రూపాయి సాయం చేస్తారండి. 101 రూపాయి ఇచ్చారనియా. వాళ్ళని వాళ్ళ కుటుంబం తల్లిదండ్రుని దేవుడు 100 ఏళ్ళు చల్లగా దీవించాలండి. ఈ పక్కన అమ్మగాలండి, అక్కలు చెల్లెలన్నా. అక్కల్ని బిడ్డలెక్కన్నా తల్లి మొక్కలు చూస్తారమ్మా మన సెంటర్ లో. అయ్యా, పెద్ద చూపెడుతున్నా వైర్ మీద. చాలా మంచి ఊర ఇది. చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొర
నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా అది ఒక బాబు వైరు మీద నడుమంటే అయ్యా ముందు చూపున నడిచినాడన్నా. ఇప్పుడు అదే ఒక బాబు అండి చూడకుండా వెనికి నడవాలన్నా, చూడకుండా వైరు మీద వెనికి నడవాలి అన్నా. ఈ పక్కన ఎంత మంది వచ్చారండి, ఇంత అన్నం నేను ఆ ఊర్లో చూడలేదన్నా. ఏమండి మనిషికి ఒక 10 రూపాయలు కూడా సాంచారన్నా, ఇంత పెద్ద ఊరండి. ఏమన్నా దాన ధర్మం వచ్చారన్నా మన ఊర్లో. ఏమండి సార్, నేను కూడా ఫోటో చిత్త పట్టుకుని వచ్చానన్న ఊరని అడిగినా ఎవరైనా వస్తారన్నా? గుట్టని ఎవరైనా వస్తారా సార్? అన్నం పెట్టే ఊరంటే 10 మంది వస్తారు. అలాగే నేను వచ్చిన మన ఊరు ఆశపడి ఇంత అన్నం ఉంటుందన్న మన ఊరు ఇంత దారుణము. మనిషికి ఒక 20-30 రూపాయలు కూడా ధర్మం చేరుకుంటూ వెళ్ళిపోతారన్నా. ఇంత సామాను పెట్టి బాధపడుతుంటే మన ఊర్లో ఒక్క 1000 రూపాయలు కూడా లేవన్నా. నమస్తే పెడతానండి. నేను కూడా సాన్న ఊర్లో పోగులు వేసాను కానీ ఇలా